నమస్తే అండి, నేను రజాక్. మన రాజకీయ నాయకులకు ఎంత ధనదాహమో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీలో మాట్లాడరు, కానీ శాలరీ మాత్రం తీసుకుంటున్నారట. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆఫీస్కి వెళ్ళకుండా, వర్క్ చేయకుండా, కేవలం పని పాట లేకుండా వచ్చి కూర్చోకుండా కూడా జీతం తీసుకుంటున్నారంటే దాన్ని ఏమనాలి? నాకు అర్థం కావట్లేదు. వైసీపీ నాయకులు ఇదే చేస్తున్నారట. విషయంలోకి వెళ్తే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు, అంటే వాళ్ళు అసెంబ్లీకి రావడం లేదు. అయితే కొందరు సభ్యులు మాత్రం సభకు వచ్చినట్లుగా సంతకాలు చేసి సమావేశాలకు రావట్లేదు. సో చూసారా, శబాష్. అంటే శాలరీ కోసం అక్కడికి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. వైసీపీ సభ్యుల తీరుపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశమై చర్చించింది, కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందనే దాని మీద ఆసక్తికరంగా మారింది. మరి ఏం చేస్తారు? అప్పనంగా వచ్చి కూర్చొని కూడా కూర్చోకుండా సంతకం పెట్టి, అంటే మన కాలేజీలో మాస్టర్ గారు కాలేజీకి వచ్చి క్లాసులు చెప్పకుండా కేవలం వచ్చి కూర్చోకుండా బయట ఆయన తిరిగేసి వెళ్ళిపోతే ఆయనకి శాలరీ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అదనమాట వీళ్ళ పరిస్థితి. వీళ్ళు మళ్ళీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు, ఒక రాష్ట్ర రాజకీయాల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు. సిగ్గుపడాలి మనం ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేసినందుకు. వైసీపీ సభ్యుల తీరుపైన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం చర్చించింది, కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందని దాని మీ ఆసక్తికరంగా మారుతుంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు పరిమితమైంది. అసెంబ్లీ సీట్ల సంఖ్యలో 10% సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా రాలేదు. అయితే సభలో మిగిలిన సభ్యులంతా అధికార కూటమి సభ్యులు కావడంతో తమకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశంపైన కోర్టుకు కూడా వెళ్ళింది. ప్రజలు ఇవ్వని దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎంపర్లాడడం అంటే అదే అనమాట. అది చివరాఖరి కోర్టు కూడా వెళ్ళినారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి. కానీ జనం ఇయ్యండి, కోర్టు ఎందుకు ఇచ్చింది? ఇయ్యదు. సో అసెంబ్లీ సభ్యులు ప్రమాణ స్వీకారం వేళ గవర్నర్ ప్రసంగ సమయంలో మాత్రం వైసీపీ సభ్యులు సభకు వచ్చారు. ఆ ఒక్కరోజు మాత్రమే వచ్చారు. అయితే వైసీపీ సభ్యుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం లేదని సభలోనే స్పీకర్ ప్రకటించారు. ఎంతైనా జగన్ గారే అనుకోలేహ. ఎందుకంటే ఆయన అట్లీస్ట్ గెలిచిన తర్వాత కూడా శాలరీ తీసుకోవట్లేదు. నాకు వచ్చే శాలరీ వద్దనుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి. కానీ మిగిలిన వాళ్ళకి కాదే కాదు. కానీ మిగిలిన సభ్యుల్లో కొందరు మాత్రం సభకు హాజరు కాకుండానే హాజరైనట్లుగా సంతకాలు చేస్తున్నారని, జీతభత్యాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఇదే విషయంపైన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశమై చర్చించింది. సిగ్గు అసెంబ్లీకి రాకుండా, మాట్లాడకుండా, చర్చించకుండా, ఒక్క పని కూడా చేయకుండా వీళ్ళంతా కూడా వచ్చి కూర్చోకుండా డబ్బులు తీసుకుంటారంటే దీనికంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకోవడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడం, అలాగే ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలం వాడడం పైన కూడా చర్చించడం జరిగింది. ఎమ్మెల్యేల హాజరు పట్టీని సమీక్షించారు. 6 వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ సభకు రావడం లేదని కమిటీ నిర్ధారించింది. సిగ్గు. గెలిచిన 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదామండి. ఇంకా 10 మందిలో 4 నిజాయితీగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే నేను అసెంబ్లీకి రావట్లేదు కదా, ఎందుకు ప్రజల సొమ్ము నేను తీసుకోవడం? వీళ్ళకి వచ్చే శాలరీలు ఎవరి దగ్గర నుంచి ఇస్తున్నారు అనుకుంటున్నారు? ప్రజల దగ్గర నుంచి, ప్రజలు కట్టేటటువంటి పన్నుల దగ్గర నుంచి, ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సుల దగ్గర నుంచి, వాటి దగ్గర నుంచి వీళ్ళు జీతాలు తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ప్రజల కోసం సేవ చేస్తానని వచ్చి ప్రజల్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి అన్నమాట. దీనిపైన పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులు సూచించారు. ముందుగా 6 వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కమిటీ ముందు విచారణకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. మంచి పని. దయచేసి వీళ్ళని తీసుకురండి, తీసి ఒక ట్రెండ్ని సెట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఓడిపోయినటువంటి వ్యక్తులు, గెలిచినటువంటి వ్యక్తులు ఇలాంటి తంతు చేయాలంటే కనుక భయపడాలన్నమాట. తర్వాత ఇచ్చి కమిటీ ముందుకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వారు ఇచ్చిన వివరణలతో పాటుగా నిపుణుల అభిప్రాయం తీసుకుని సభ ముందు ఉంచాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు ఎథిక్స్ కమిటీ నుంచి వచ్చే నోటీసులకు ఇచ్చే సమాధానాలు, వీటికి అనుగుణంగా తీసుకునే చర్యలపైన రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. మరోసారి వైసీపీ పార్టీని బోన్లో నిలబెట్టబోతున్నారు అనేది క్లారిటీ ఇచ్చేసినారన్నమాట ప్రస్తుతం ఎథిక్స్ కమిటీ. అయితే ఒకటి చెప్పండి, కాలేజీకి రాకుండా అటెండెన్స్ కావాలి, క్లాసులు చెప్పకుండా జీతం కావాలి అంటే ఎలా కుదిరిద్ది? అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా సమస్యల కోసం నేను గెలిపిస్తే నువ్వు అడుగు పెట్టవు, నువ్వు లోనకి రావు, నువ్వు ప్రజల కోసం పోరాటాలు చేయవు, మాట్లాడవు, నువ్వు క్వశ్చన్ చేయవు. కానీ అక్కడికి వచ్చి కేవలం శాలరీ కోసం సంతకం పెట్టే అంత స్థితిలో మన ఎమ్మెల్యేలు ఉన్నారంటే నిజంగా దారుణం అనమాట. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేల యొక్క చరిత్ర చెట్ట. ఇంకొక 5 ఎమ్మెల్యేలు మన జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే ఇంకో 4
వాళ్ళు మాత్రం కొంచెం నికార్సుగానే ఉన్నారు. ఒక 6 అయితే కక్కుర్తి పడ్డారు. అసెంబ్లీకి వచ్చి తీసుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? 2 రోజులు జరుగుతుంది సమావేశాలు, మహా అయితే ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, అంతకుమించి ఎక్కువ జరగవుగా. అట్లీస్ట్ దాంట్లో ఒక 60% అన్న అటెండెన్స్ ఉండాలిగా మనకి. జీతం కోసమా? 2 లక్షలు 2 లక్షలన్నర కోసమా? అలవెన్సుల కోసమా? ఇది అనమాట ఎమ్మెల్యేల తంతు.